పక్కగా తమ్ముడు రైట్ సైడ్ ఈ జైతాన్ని ఇల్లు కట్టుకుని నువ్వు అభివృద్ధి లింగం పెట్టారు మీరు అందరూ మాట్లాడమంటున్నారు కదా కూడా గుర్తించాలి కదా మధుయాష్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జీవనన్న జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరూ వస్తారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మదన్న నాయకత్వం వర్ధిల్లాలి జీవనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ లాంగ్ లివ్ అంటే లాంగ్ లివ్ మధుయాషి లాంగ్ లివ్ మధుయాషి మ్యాచెస్ ప్లీజ్ Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Madanna. Happy birthday to you. అడ్డం కనబడతలేదు ఫోటో నేహాల్ బైతో ఫోటోలకు అత్తలేరు ఆగు रेट बहुत कम आते మాజీ ఏఐసిసి సెక్రటరీ నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు మధుయాష్కి గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో పాటుగా వారికి జగిత్యాల జిల్లా పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరులారా స్నేహితులారా వారు కాంగ్రెస్ పార్టీలో అడిగిడి అంచెలంచెలుగా ఎదిగి మరి పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీని సైతం పార్లమెంటులో ఎదిరించి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి నాయకుడు మరి మధుయాష్ గౌడ్ అని చెప్పక తప్పదు. అంతేకాకుండా వారు పార్లమెంట్ సభ్యుగా ఉన్నటువంటి సమయంలో జగిత్యాల పట్టణంలో వారు మార్కండ దేవాలయం కానీ మరడేశ్వర ఆలయం కానీ పెన్షన్ భవన్ కానీ మరి ఎన్నో వారి యొక్క నిధుల నుంచి నిధులు ఇచ్చి మరి అభివృద్ధి పాటుపడినటువంటి నాయకుడు
మరి మధుయాష్కి గౌడ్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో జీవించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి గౌడ్ గారి ప్రస్తుత పిసిసి ప్రచార కమిటీ అధ్యక్షులు వారి జన్మదిన సందర్భంగా ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి మధుయాష్కి గౌడ్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేస్తూ మరి వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉంటూ పార్టీకి కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ప్రప్రథమ వ్యక్తిగా మధుయాష్కి గౌడ్ అని చెప్పక తప్పదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుండి కూడా ఆయన ఈ రాష్ట్రం కొరకు పోరాటం చేస్తూనే ఉండి ఈ రైల్వే లైన్ జగిత్యాల నుండి నిజామాబాద్ పోయే రైల్వే లైన్లో కీలక పాత్ర పోషించి నిధులు మంజూరు చేసి మరి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిన నాయకుడు. మరి ఆయన దురదృష్టం ఈ మధ్య 2-3 పర్యాలు ఆయన ఓడిపోవడం కొద్దిగా బాధాకరం. ఇప్పటికైనా ఇక ముందు కూడా ఆయన ఇంకా ఎన్నో అవకాశాలు తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మరియు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు పాటుపడతారని మరి ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు మనందరికీ సోదరులు లాంటి వాడు మధుయాష్కి గారి జన్మదిన సందర్భంగా ఇచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమం చేస్తున్న రఘువీరు మధుగౌడ్ యువజన కాంగ్రెస్ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ మరి మధుయాష్కి గారు నిజంగా ఆరోగ్య ఐశ్వర్యంతో విరసిల్లాలని ఈ సందర్భంగా కోరుతూ ముఖ్యంగా మరి ఆనాడు ప్రభుత్వంలో ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉండి జగిత్యాలకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంకు ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ అనేక రకాలైన పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ ల్యాడ్స్ కేటాయించడం కాకుండా నిత్యం జనంలో ఉండి మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అజేయమైన విక్టరీ సంపాదించిన దిశలో ఉన్నప్పుడు మరి మధుయాష్కి గారు ఓటమి చెందడం, జీవనన్న ఓటమి చెందడం నిజంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలందరికీ మనస్తాపంతో కృంగిపోతున్నారు. ఒక్కటే విన్నపం, ఎవరు కూడా డిస్కరేజ్ కాకుండా పార్టీ పునరావృతం కావాలి. మళ్ళీ మనం అందరం కూడా ఎంతూసియాస్టిక్గా పనిచేస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి జీవనన్న అయితేనేమి మధుయాష్కి గారి సేవలను వినియోగించుకుంటారని వారిని అభ్యర్థిస్తూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా మరో మార్పుగలుగుతూ జై కాంగ్రెస్, జై మదన్న, జై జీవనన్న. ఈ జైతాన్ని ఇల్లు కట్టుకుని నువ్వు అభివృద్ధి లింగం పెట్టాలి. మీరు అందరూ మాట్లాడమంటున్నారు కదా.